హాయ్ ఫ్రెండ్స్, మేము పూరి దేనికోసం అయితే వచ్చాం ఆ రోజు రానే వచ్చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద రథయాత్ర జరిగిన రోజు ఇది. మార్నింగ్ లేచి రెడీ అయిపోయి గుడికి బయలుదేరేసాం. నాకు అన్ని బాగానే గుర్తుంటాయి కానీ దారిలో మాత్రం ఇట్టే గజనీగోళ్ళ మర్చిపోతూ ఉంటాను. అందుకే గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని మా ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. వెళ్లే దారిలో అయితే చిన్నపిల్లలు వాటర్ బాటిల్ పంచుతూ ఉన్నారు. ఈ పాప మాత్రం చాలా క్యూట్ గా ఉన్నది. చేతిలోంచి వాటర్ బాటిల్ తీసుకోగానే ఒక మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. అలా వెళ్లే కొద్ది స్లోగా క్రౌడ్ పెరుగుతూ వస్తున్నది. ఈ రథయాత్రకు వచ్చిన జనాలు ఎవరు ఆకలితో ఉండకూడదని చెప్పి దారంతా తినడానికి ఫుడ్, తాగడానికి డ్రింకులు, వాటర్లు మొత్తం అన్ని ఎక్కడంటే అక్కడే సప్లై చేస్తూ ఉన్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆకలితో బయటకు వచ్చిన వాళ్ళందరూ అక్కడే భోజనాలు చేస్తూ ఉన్నారు. మేమైతే ఏం తినలేదు కానీ అక్కడ ఇచ్చిన డ్రింక్లు అవి తాకుంటూ ఎలా అయితే మొత్తానికి రథం వెళ్ళే దారిలోకి అయితే వచ్చేసాం. ఈ రోడ్డు పైన రథాలను తీసుకుని వెళ్తారు. జనాలందరూ దేవుడి పాటలు పాడుకుంటూ భజనలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం రథయాత్ర సమయానికి అయితే వర్షం పడుతూ ఉంటదంట. కరెక్ట్ గా వర్షం కూడా టైంకి వచ్చేసింది. వెళ్ళే దారిలో చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళంటే మధ్యలో దారి వదిలేసి వరుసగా చేతులు పట్టుకుని నించున్నారని చూస్తున్నారా? అదైతే అంబులెన్స్ వెళ్ళడానికి రూట్ అనమాట. ఈ రథయాత్ర సమయంలో చాలా మందికి దెబ్బలు అవి తగిలేస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎంత అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకెళ్లిపోతూ ఉంటారు. ఫైనల్ గా గుడి దగ్గరలోకి వచ్చేసాం. వెళ్లే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.